కావలి మండలం రుద్రకోటలో జాతీయ రహదారిని ఆనుకుని వేసిన లేఅవుట్ అక్రమమని కావలి మండల ఎంపీడీఓ శ్రీదేవి తెలిపారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి వీఆర్ఓలతో కలిసి ఆమె లేఅవుట్ ను పరిశీలించారు. రుద్రకోట పంచాయతీ పరిధిలో 397, 398 సర్వే నంబర్లలో 6 ఎకరాల్లో అనాధికారికంగా లేఅవుట్లు వేసినట్లు గుర్తించారు. అక్కడి నుంచే లేఅవుట్ యజమాని కావలి ఏఎంసీ మాజీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ కు ఎంపీడీఓ ఫోన్ చేసి ఆధారాలు కోరారు. మంగళవారం ఉదయాన్నే వివరాలు ఇస్తానని ప్రసాద్ సమాధానం ఇచ్చారని ఎంపీడీఓ తెలిపారు. ఈ లేఅవుట్లో ఎవరూ ఫ్లాట్లు కొనవద్దని, ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ప్రభుత్వ సౌకర్యాలు కల్పించమని చెప్పారు. ఆమె వెంట వీఆర్ఓ జనార్దన్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు ఉన్నారు. కావలి రూరల్ మండలము రుద్రకోటకు సమీపంలో ఉన్నటువంటి హైవే మీద అక్కడ ఒక రైస్ మిల్ ఉందండి. మా రుద్రకోట పరిసరాల్లో దాని పక్కన ఉన్నటువంటి అనాథర లేఅవుట్లో ఉన్నామండి. ఇప్పుడు మనము ఈ లేఅవుట్ దాదాపుగా రెండు సర్వే నెంబర్లతో 397, 398 సర్వే నెంబర్తో టోటల్గా 6 ఎకరాల 6 సెంట్లు విస్తీర్ణత ఉందండి. ఇది ఈ 6 ఎకరాల 6 సెంట్ల విస్తీర్ణంలో దాదాపుగా ఎటువంటి కన్వర్షన్ లేకుండా, అంటే 55 సెంట్లకి మాత్రమే కన్వర్షన్ ఉంది. ఎటువంటి అనుమతులు అప్రూవల్ లేకుండా ఇక్కడ ఒక లేఅవుట్ నేను ఏర్పాటు చేశారు. మన వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే ఇక్కడ కాలువ ఒకటి ఉందండి. ఇక్కడ మా పక్కనే ఈ కాలువను కూడా ఆక్రమించేసి లేఅవుట్లో కొంత భాగాన్ని కలుపుకోవడం జరిగింది. మేము ఈ లేఅవుట్కి సంబంధించినటువంటి వ్యక్తి చెన్నుపోయిన ప్రసాద్ గారంట, వారికి మా వీఆర్ఓ గారి ద్వారా ఫోన్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఆయన చెప్పింది ఏంటంటే, మేము అప్రూవల్ తీసుకున్నాము, నేను అసలు ఆ లేఅవుట్ నాది కదా అమ్మేశాను అంటున్నారు. అమ్మేశానంటే అప్రూవల్ తీసుకొని అమ్మేశారా, అప్రూవల్ తీసుకోకుండా అమ్మేశారా, కన్వర్షన్ చేసుకొని అమ్మేశారా, కన్వర్షన్ చేసుకోకుండా అమ్మేశారా, ఇది నాకు తెలియాలని మీరు ఒకసారి రండి అని చెప్పేసి పిలవడం జరిగింది. ఆయన నేను ఊర్లో లేను, రేపు వచ్చి మిమ్మల్ని కలిసి మా దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. నేను ఈరోజు ఈ లేఅవుట్ని తొలగించడానికి ఇక్కడికి వచ్చానండి. మీరు వస్తే బాగుంటుంది, లేనట్టంటే రేపు ఉదయం నేను దీని మీద చర్య తీసుకోవడం జరుగుతుందని వాళ్ళకి చెప్పడం జరిగింది. వారు రేపు ఉదయం కలుస్తామని చెప్పారు. నేను ఇదే ఒక్కటి చెప్తున్నాను, ఈ లేఅవుట్లో చాలామంది కూడా ఇప్పటికే కొంతమంది స్థలాలు కొనున్నారని చెప్పేసి నాకు తెలిసింది. వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, ఈ లేఅవుట్ ఎలాంటి అనుమతులు లేకుండా వేయడం జరిగింది కాబట్టి ప్రజలకి, ఇది కొన్న వాళ్ళకి నేను చెప్పేది, ఇలాంటి లేఅవుట్లలో ఎవరు కూడా స్థలాలను కొనొద్దు. కొంటే వాటిని మేము ఎలాంటి అనుమతులు లేకుండా, నోటీసులు లేకుండా తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కొనిన తర్వాత రిజిస్ట్రేషన్స్ కూడా ఇక్కడ కావండి. డబ్బులు ఇచ్చిన డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి. ఇక్కడ కట్టుకోవడానికి కూడా అనుమతులు ఇవ్వడం జరగదు. అలాగే ఇక్కడ వాటరు, తర్వాత కరెంటు ఇలాంటి సప్లైస్ కూడా ఇవ్వడం జరగదు. రూల్ ప్రకారం అనుమతులు తీసుకొని, కన్వర్షన్ చేసుకొని అనుమతులు తీసుకొని అన్నీ పంచాయతీకి తెలియపరిచినటువంటి వాటికి మాత్రమే మేము పంచాయతీ పరిధిలో వాటర్ సప్లై కానీ, వాటర్ లైన్ కానీ, కరెంటు సప్లై కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఉద్దేశించిన చెప్పడం, ఎటువంటి అనుమతులు లేని లేఅవుట్లో స్థలాలు కొనవద్దు, ఇటువంటి వాటిలలో అని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైనా బిల్డర్స్ వాళ్ళు లేఅవుట్లు వేయాలంటే దానికి సంబంధించిన కన్వర్షన్స్, అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రం వేయండి. లేనటువంటి పక్షంలో ఎటువంటి నోటీసులు లేకుండా వీటిలన్నిటి తొలగించడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం అనేది. ఇది కావలి మండల రూరల్ సంబంధించిన ఎంపీడీఓ గారు తెలియజేస్తున్నటువంటి కొన్నవాళ్ళ పరిస్థితి ఇంకంతే. ఇది అనుమతి లేదు, అనుమతులు తెచ్చుకున్న తర్వాతే అంతే. ఇప్పుడు మాత్రం ఇవన్నీ తీసేస్తాం, రేపు మార్నింగ్ ఇవన్నీ తీసేస్తాం. ఇందులో ఎలాంటి రాజీ లేదండి. రిజిస్ట్రేషన్ చేయలేదు మేడం, తెలియదండి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారు అప్రూవల్స్ లేకుండా? మామూలు రిజిస్ట్రేషన్ చెల్లదు కదా, వాళ్ళకి మేము కట్టుకోవడానికి అనుమతి ఇవ్వం కదా. పంచాయతీ నుంచి అప్రూవల్ తీసుకోవాలి కదా, కన్స్ట్రక్షన్ తీసుకోవాలా లేదా? తీసుకోవాలి. ట్యాక్స్ ఉండాలి, వాళ్ళకి మేము వాటర్ ఇవ్వాలి, కరెంట్ లైన్ లాగాలి, ఇవన్నీ ఉంటాయి కదా. కరెంట్ సప్లై ఇవ్వమండి, అవన్నీ కూడా గ్రాడ్యువల్గా అన్నీ ఆపేస్తాం. Hi Nilor, please subscribe to N3 TV. JVR షాపింగ్ మాల్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి ప్రతి రోజు 400 మందికి ఏది కొన్నా ఎంత కొన్నా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ₹1కే చీర. ఇంకా 3 లెనిన్ ప్రింటెడ్ శారీస్ ₹599, 3 మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹389, 4 మెన్స్ జీన్స్ ప్యాంట్స్ ₹999, 5 కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹499, 3 కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ₹599, 2 లేడీస్ లాంగ్
లాంగ్ ఫ్రాక్స్ 999 రూపాయలు, 2 3-పీస్ క్యాప్సూల్ ప్లాజో సెట్స్ 599 రూపాయలు, పోలో బెడ్షీట్ 69 రూపాయలు, ఇంకా మరెన్నో ఆఫర్లు. JVR షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.